మార్చి నీ వచ్చినావు. థ్యాంక్ యూ లా. పరిశుద్ధాత్మ దేవ మా మధ్య దిగి వచ్చినందుకే స్తోత్రం. హల్లెలూయా. yes ఈ రాత్రి సమయమందు ప్రభు చెబుతున్నాడు. yes ఓ ఆయన సిలువలో ఎంతగా శ్రమను అనుభవించి తన ప్రాణమును పెట్టే వరకు తన రక్తాన్ని చిందించి మన కొరకై శ్రమలు పడిన యేసు ఆ సిలువ దర్శనము చేత ప్రతి ఒక్కరిని దర్శించబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి సమయమంతా నీ హృదయంలో ఉన్న అనేక విధములైన ప్రశ్నలకు జవాబు రాబోతుంది. ఆమేన్. హల్లెలూయా. అయ్యా, ఎంతగానో ప్రార్థిస్తున్నాను, ఉపవాసిస్తున్నాను, ఎన్నో కూటాలకు వెళ్తున్నాను, ఎంతగానో కన్నీరు విడుస్తున్నాను. ఇంకనూ నా స్థితి మారలేదే, ఇంకనూ నా జీవితం మారలేదే, ఇంకనూ నా కుటుంబ స్థితి మారలేదే. ఈ రోజైనను నా జీవితం మారుతుందా? ఈ రోజైనను నా జీవితంలో ఓ అద్భుతం జరుగుతుందా అని ఆశిస్తున్న నీకు ఈ రాత్రి నీ ప్రశ్నలకు జవాబు రాబోతుంది. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, గత అనేక సంవత్సరముల క్రిందట గుంటూరు ప్రాంతంలో ఓ కుటుంబం కొరకు ప్రార్థించడానికి మమ్మల్ని ఆహ్వానించారు. చాలా దూరం, ఒక కుటుంబం కొరకు మాత్రమే ప్రార్థించడానికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి చూసిన వెంటనే ఆ కుటుంబంలోకి ప్రవేశించి కూర్చొని ఉన్నాము. ఓ యవన సహోదరి చాలా అందంగా ఉంది, మంచి చదువు చదివిన సహోదరి, చాలా తెలివితేటలు కలిగిన సహోదరి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి చైర్లో కూర్చొని మేము ఉన్న సమయంలో మా పిల్లల్ని తీసుకుని వస్తాను బ్రదర్ అని చెప్పి తన యొక్క 2 పిల్లలు తీసుకుని వచ్చింది. 2 చిన్న పిల్లలు, చాలా చిన్న పిల్లలు. ఆ 2 పిల్లలు తీసుకొని వస్తున్నప్పుడు పెద్ద సహోదరిని మొదట తీసుకుని వచ్చింది. చిన్న పిల్ల కాళ్ళు చేతులు నడవలేకపోతుంది. 2 కాళ్ళు అట్లే వంగిపోయి ఉన్నాయి, 2 చేతులు అట్లే వంగిపోయి ఉన్నాయి. నాలుకను బయటికి తీసుకుని వచ్చి నోరంతా చొల్లు కారుస్తూ ఓ మాట కూడా మాట్లాడే స్థితిలో ఆ చిన్న పాప వేదనతో వచ్చి ఆ తల్లి చెప్పింది, పాస్టర్ గారికి స్తోత్రం చెప్పి. ఆ చిన్న పాప ఏమి తెలియలేని అమాయకురాలుగా 2 చేతులు వంగిపోయి అంటుంది. వేదనతో ఉన్నాను. 2వ పాపను తీసుకొని వచ్చింది. ఆ 2వ పాప కూడా అదే విధంగా ఉంది. ఆ 2వ పాప చిన్న పాప, ఆ పాప కూడా స్థితి కూడా అదే విధంగానే ఉంది. ఆ సహోదరి చెప్పింది, బ్రదర్ మాకు ఉన్నది 2 కుమార్తెలు, 2 చిన్న పిల్లలు. సొంత మామనిచ్చి నాకు వివాహం చేశారు. చాలా సంతోషంగా ప్రారంభించిన మా జీవితం. 2 చిన్న పిల్లలు మాకు పుట్టారు. 2 అంగవైకల్యం, 2 జీవితాల్లో అంగవైకల్యం. ఎవరు తన యొక్క మాట సరిగా మాట్లాడలేని స్థితి, నడవలేని స్థితి, అంగవైకల్యం, కాళ్ళు చేతులు అంగవైకల్యం. వేదనతో కుమలితో ఆ సహోదరి చెప్పింది, బ్రదర్ ఉన్నది 2 కుమార్తెలు, 2 కుమార్తెలు ఇదే విధంగా పుట్టారు. కట్టుకున్న నా భర్త సొంత మామ 2 పిల్లలు పుట్టిన అంగవైకల్యంతో ఉన్న పిల్లలను చూసి ఇటువంటి పిల్లలతో ఈ కుటుంబంలో నేను ఉండలేనని చెప్పి అతను వేరే ఊరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ కన్న తల్లి యవన సహోదరి, సుమారు 30 సంవత్సరములు మాత్రమే ఆ సహోదరికి
చిన్న వయసులోనే వివాహం చేశారు. 2 పిల్లలు పెట్టుకొని, బ్రదర్, ఓ తల్లిగా 2 పిల్లల్ని విడిచి నేను ఏ పనికి వెళ్ళలేకపోతూ ఉన్నాను. నా భర్త నన్ను చేయవిడి చేస్తాడు. బ్రదర్, 2 పిల్లలు అమాయకురాలు, మాట కూడా రాదు, సరిగా మాట్లాడలేరు, నడవలేరు. ఆ 2 ఇంట్లోనే పెట్టుకుని ఉండాలి. నేనంటూ ఎక్కడికి వెళ్ళలేను. ఇంజనీరింగ్ చదివాను బ్రదర్, ఇప్పటికి ఉద్యోగాలు చాలా వస్తూ ఉన్నాయి. కానీ చిన్న పిల్లలు పెట్టుకుని నేను ఏ విధంగా వెళ్ళగలను? అమాయకం. ఆ సహోదరి వేదన పడుతుంది. మా జీవితంలో ఉన్న ఈ వేదన ఎందుకు? మా కుటుంబంలో ఉన్న ఈ స్థితి ఎందుకు? దీనికి కారణం ఏంటి? తెలియడం లేదయ్యా, తెలియడం లేదయ్యా. దయచేసి మా కోసం ప్రార్థన చేయండి. ఆ సహోదరి 2 పిల్లలను చూసిన వెంటనే మా హృదయాలు పగిలిపోయాయి. కలిసి ప్రార్థన చేసి ప్రభువుని అడిగాను, యేసయ్యా, 2 పిల్లలయ్యా, 2 అంగవైకల్యంతో ఉన్నారు, 2 జీవితాలు పాడైపోయాయి. వీరి కుటుంబంలో ఉన్న కార్యం ఏంటి అని అడిగినప్పుడు ప్రభు వేదనతో చెప్పాడు, నా కుమారుడా, ఈ కుటుంబంపై శాపం ఉంది. ఈ కుటుంబంపై శాపం ఉంది. శాపం పాపం గురించి బైబిల్లో ఉంది, కానీ ఈ శాపం గురించి ఎక్కువగా ఆలోచన చేసేది లేదే. ఈ శాపం అంటే ఏంటి అని చెప్పి ప్రభు దగ్గర అడిగాను. ప్రభువా, ఈ శాపమును గురించి అనేక రహస్యాలు నాకు చెప్పండి అయ్యా. ఈరోజు ప్రజల్లో, ఈరోజు అనేక స్థలాలలో సేవ కొరకే వెళ్తూ ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా పలు చోట్ల కుటుంబాలు వేదన పడుతూ ఉన్నాయి, పలు చోట్ల కుటుంబాలు కన్నీరు విడుస్తున్నాయి. నా కుటుంబానికి ఇటువంటి స్థితి ఎందుకు వస్తూ ఉంది? నా కుటుంబానికి ఇంతటి దురస్థితి ఎందుకు వస్తుంది? వెళ్ళి చోటంతా ప్రభు చెబుతూ ఉన్నాడు, శాపం. నా గీదర ప్రజల కొరకు ఈరోజు నా దేవుడు ప్రత్యేకించి మాట్లాడుతున్న ఓ వాక్యం, శాపం నుంచి నా దేవుడు ఈరోజు మీ కుటుంబాలకి విడుదల చేయబోతున్నాడు. చేతులు కూడా దేవుని పరుస్తామా? హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక శుభవార్త చెబుతూ ఉన్నా, నా యేసు ప్రత్యక్షంగా నాకు ఈ యొక్క మైదానములో తన శిలువలో తాను మోసిన శ్రమలతో, అదే గాయాలు, అదే వేదనతో, అదే స్థితిలో ఈ మైదానంలో నా యేసు దిగి వచ్చున్నాడు. ఎందుకో తెలుసా? నీ శాపాలు ఈ రోజు ఆశీర్వాదంగా మార్చడానికి. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, శాపం అంటే ఏంటి? అయ్యా, పాపం గురించి సంఘాల్లో బోధిస్తూ ఉన్నారు, కానీ ఈ శాపం అంటే ఏంటి? బైబిల్ గ్రంథంలో దీని గురించి తేటగా వ్రాయబడి ఉంది. ప్రియ సహోదరుడా, మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మీ కుటుంబాలలో ఒకవేళ ఏదో ఒక సంభవం వెంటనే రావడం, ఏదో ఒక రోగం, వ్యాధి వంటివి తరతరములుగా రావడం, వెంటనే ఏదో ఒక సమస్యలు, పోరాటాలు, కష్టాలు వెంటనే రావడం, తరతరాలుగా రావడం, ఏదో ఒక సంభవం మీకు, మీ పిల్లలకు వంశ పారంపర్యంగా ఏదో ఒక వ్యాధి కానీ, ఏదో ఒక సమస్య కానీ ఒకవేళ మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నట్లయితే, ఏదో ఒక కార్యం, కొన్ని కుటుంబాలు నేను చూస్తూ ఉన్నాను, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. దానికి కారణం ఏంటో కొంతమందికి తెలియకుండా ఉంటుంది. కొంతమంది జీవితాల్లో కొన్ని కుటుంబాలు చూస్తే యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. కారణం లేకుండా యాక్సిడెంట్ జరిగి ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. ఒకే రకమైన వ్యాధి కొంతమందిని పీడిస్తూ ఉంటుంది. ఈ రోజు చాలా మంది డాక్టర్స్ అంటూ ఉన్నారు, అయ్యా, ఇది షుగర్ వ్యాధి, ఇది ఈ వ్యాధి, ఆ వ్యాధి, ఇది పారంపర్యంగా వస్తుంది అని చెబుతూ ఉంటారు. నా ప్రియ సహోదరుడా, బైబిల్ గ్రంథమందు తేటగా చెప్పబడుతుంది, పారంపర్యంగా, వంశపరంగా ఏదో ఒక సమస్య, ఏదో ఒక వ్యాధి నీ కుటుంబంలో ఏదో ఒక కార్యం జరుగుతూ ఉన్నట్లయితే ఒకవేళ అది శాపమై ఉండవచ్చు. ఆమేన్, హల్లెలూయా. మీరు అడగవచ్చు, దేవుడు ఆశీర్వదించే దేవుడే కదా,
మరి ఎందుకు ఈ శాపం అని చెప్పి, ప్రియ సహోదరి సహోదరుడా, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఎవరు చదవకండి, దయచేసి గమనించండి. 1 నుంచి 15, 14 వాక్యాలు మీరు చూసినట్లయితే దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదముల గురించి వ్రాయబడి ఉంది. కానీ 15వ వాక్యము నుంచి చివరి వాక్యముల వరకు మీరు గమనించి చూసినట్లయితే బైబిల్ వాక్యం చెప్పబడుతుంది, దేవుని యొక్క శాపాల గురించి వ్రాయబడి ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఓ ప్రక్క మన దేవుడు ఆశీర్వదించే దేవుడు నిజం, ఓ ప్రక్క మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు నిజం, కానీ మరో ప్రక్క ఆయన భయంకరమైన కోపం కలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు మన జీవితంలో కూడా ఏదో ఒక కార్యం శాపంగా మారి మన జీవితంలో వెంటాడుతుందేమో. ఈ రోజు మనకు ఒక విడుదల ఇవ్వడానికి ఈ ఇతర ప్రాంతానికి నా యేసు సిలువతో, ఆ సిలువలో శ్రమలు అనుభవించిన అదే దృశ్యముతో మన మధ్య దిగి వచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ శాపమును గురించి బైబిల్ గ్రంథంలో నుంచి మనం కొన్ని కార్యాలు మనం చూడబోతున్నాం. ఏ విధంగా ఈ శాపం వస్తుంది? నిర్గమకాండ 20వ అధ్యాయంలో 5వ వాక్యాన్ని దయచేసి చదవండి. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము కలిగిన దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదకి రప్పించుదను. చేతకొట్టి దేవుని మహిమ పరుస్తామా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ వాక్యంలో తేటగా చెప్పబడుతూ ఉంది, నీవు నేను ఆరాధించే దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆమేన్, ఆమేన్. తండ్రుల దోషమును పిల్లలకును, పిల్లల పిల్లలకును 3-4 తరముల వరకు వారి యొక్క పాపాన్ని, వారి యొక్క దోషాన్ని విచారించే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా ఈ శాపం ఏ విధంగా వస్తుందట? బైబిల్ గ్రంథం తేటగా చెప్పబడుతుంది, పితరుల యొక్క పాపం 3-4 తరముల వరకు, పిల్లల పైన, పిల్లలకు పిల్లల పైన, అది 3-4 తరముల వరకు అది వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు అడగొచ్చు, అయ్యా మా తల్లిదండ్రులు చేసిన పాపానికి, వారు చేసిన అక్రమాలకు, వారు చేసిన పాపాలకు నేను ఏ విధంగా శిక్షను అనుభవించగలనని నీవు అడగవచ్చు. నీకు అర్థమయ్యే విధంగా నేను ఒక కార్యం చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక కుటుంబం ఉందనుకోండి, భార్య భర్త ఇద్దరు ఉన్నారనుకోండి. భర్త తన యొక్క పని విషయమై బయట వెళుతూ వస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి బయట వెళ్ళిన సమయంలో తన భార్యను కాకుండా వేరే ఏదైనా ఒక వ్యభిచారితో అతడు సాంగత్యం చేసినప్పుడు ఆ సహోదరికి ఎయిడ్స్ వ్యాధి ఉన్నట్లయితే ఆ వ్యాధి అట్లే ఆ సహోదరుడికి వస్తుందా రాదా? వస్తుందా రాదా? వస్తుంది. ఆ భర్త తన భార్యతో సాంగత్యం చేసినప్పుడు తన భార్యకు ఆ వ్యాధి వస్తుందా రాదా? వస్తుందా రాదా? వారిద్దరికి గర్భఫలంలో పుట్టిన పిల్లలకు కూడా ఆ వ్యాధి వస్తుందా రాదా? వస్తుందా రాదా? సాధారణమైన ఒక వ్యాధికే అంత శక్తి ఉన్నప్పుడు పాపానికి ఎంత శక్తి ఉందని దయచేసి ఆలోచన చేసి చూడండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు అనుకుంటూ ఉన్నారు, ఎవరో చేసిన పాపానికి నేనే విధంగా శిక్ష అనుభవించగలనని. బైబిల్ వాక్యంలో దీనికి తేటగా ఆధారాలు ఉన్నాయి. మీకు అర్థమయ్యేలా చెప్పాలని ఆశపడుతున్నాను. ఆదాము హవ్వ పాపం చేశారు. ఓ చిన్న కుటుంబమే. దేవుడు చెప్పిన పండును తినకూడదని చెప్పిన పండును ఆజ్ఞాధికారము చేసి ఆ పండును తినిన వెంటనే పాపం వారిలో ప్రవేశించింది. తద్వారా ఏర్పడిన సంభవం ఏంటో తెలుసా? వారికి కలిగిన కుమారులు ఇద్దరిని గూర్చి వ్రాయబడి ఉంది, కాయిను హేబేలు గూర్చి. కాయిన్ అనే ఈ వ్యక్తి హేబేలు పైన ఈర్ష్య చెందిన వాడై అతనిని పొలంలో చంపేశాడు. హేబేలు యొక్క రక్తం పరలోకపు దేవుని వైపు చూసి మొరపెట్టిందని వాక్యంలో తేటగా చెప్పబడుతూ ఉంది. దాని వలన జరిగిన సంభవం ఏంటో తెలుసా? దేవాది దేవుడు దిగి వచ్చి కాయిన్ అనే ఈ వ్యక్తిని చూసి దేవుడు శపిస్తున్నాడు. కాయిను, దేవునికి విరోధముగా నీ సొంత సహోదరిని చంపిన రీతిగా అతని రక్తం ఈ పొలములో మొరపెడుతూ ఉంది. నీవు చేసిన పాపము నిమిత్తం దానికి దండను అనుభవించాలని చెప్పి అతనికి ఒక దండను, భయంకరమైన ఒక శిక్షణ ఇస్తూ ఉన్నాడు.
ఏంటా శిక్ష తెలుసా? నీవు సేద్యపరుస్తావు కానీ నీవు పంటను కోయలేవు. నీవు కష్టపడతావు, నీకు పంట దక్కదు. దేశ నెమ్మదిగా ఉంటావు, వేదనతో కుమిలిపోతావు. దేవుని శాపం వచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆదాము హవ్వ మొట్టమొదటిగా పాపం చేసినప్పుడు మొట్టమొదటిసారిగా ఈ భూమికి శాపం వచ్చింది. ఎప్పుడు లేని రీతిగా ఈ భూమికి శాపం వచ్చింది. దేవుడు భూమిని శపించాడు. ఎప్పుడైతే భూమిని శపించాడో భూమిలో ముళ్ళ చెట్లు మొలిచాయని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం. ఆదాము హవ్వ ద్వారా ఏర్పడిన ఆ యొక్క పాపము నిమిత్తం వచ్చిన శాపం, వారిలో కలిగిన 2 కుమారుల్లో ఒకడు చనిపోయాడు, మరి ఒకడు శాపానికి గురి అయ్యాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకనూ మీకు పూర్తిగా అర్థమయ్యేలాగా చెప్పాలని ఆశపడుతున్నాను. దయచేసి బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళు 2 రాజులు 5వ అధ్యాయం 27వ వాక్యాన్ని దయచేసి చదవండి. కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా, చాలు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాం, ఓ దైవ సేవకుడిని గురించి వ్రాయబడి ఉంది. అతని పేరు గేహాజీ. ఎలియా అనే ఓ ప్రవక్త ఉన్నాడు. అతని దగ్గర పనిచేస్తూ ఉన్న ఎలీషా 2 ఆశీర్వాదం పొందాడు, 2 ఆశీర్వాదం పొందాడు, 2 కృపను పొందాడు. ఓ మహిమ కలిగిన సేవను పొంది సేవ చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఈ యొక్క ఎలీషా గారికి పని చేస్తూ ఉన్న ఓ పనివాడిగా, ఓ సేవకుడిగా ఓ వ్యక్తి అతని దగ్గర పనిచేస్తాడు. అతని పేరు గేహాజీ. జరిగిన సంభవం ఏంటి? సిరియా రాజు నయమాన్ అనే ఓ వ్యక్తి కుష్ఠరోగంతో వ్యాధి పడుతూ ఉంటే, కుమిలిపోతూ ఉంటే, అతనికి విడుదల కావాలని ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఈ యొక్క ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎలీషా దగ్గరకు వచ్చిన వెంటనే ఎలీషా అన్నాడు, యోర్దానులో 7 పార్లు మునిగి లేయి, నీ యొక్క వ్యాధి స్వస్థమవుతుందని చెప్పాడు. అదే విధంగా చేశాడు. వ్యాధి స్వస్థత అయ్యింది. మంచిది. నయమాన్ అనే ఈ యొక్క వ్యక్తి తానుకు స్వస్థత జరిగిందని చెప్పి కానుకలన్నీ తీసి ఆ యొక్క ఎలీషా గారికి ఇస్తూ ఉన్న సమయంలో ఎలీషా అన్నాడు, నాకు వద్దు అని చెప్పి ఆ కానుకలను తీసుకోక అతన్ని పంపించేశాడు. ఈ నయమాన్ అనే వ్యక్తి సంతోషంగా స్వస్థపరచబడి తన రాజ్యానికి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్న సమయంలో ఈ స్వస్థత జరిగింది, ఈ కార్యం జరిగింది, ఈ కానుకలు కూడా తీసుకోకుండా వదిలేసింది అన్ని గ్రహించిన ఈ సేవకుడు గేహాజీ అనే ఈ వ్యక్తి డబ్బు పైన ఆశ, ఆభరణాల పైన ఆశ, దుస్తుల పైన ఆశ, వెండి పైన ఆశ, ఏ విధంగా నేను కానుకలు తీసుకోవాలని ఆశతో తిరిగి అతడు పరిగెత్తు వెళ్ళాడు. ఎలీషాకు తెలియకుండా పరిగెడుతూ వెళ్ళాడు. నయమాను దగ్గరికి వెళ్ళి, అయ్యా నిలపండి. ప్రవక్తల శిష్యులు కొంతమంది వచ్చి ఉన్నారు, యవనస్తులు వచ్చి ఉన్నారు, వారికి మేము కానుకలు ఇవ్వాలని చెప్పిన వెంటనే వారి దగ్గర నుంచి కానుకలు రాబట్టుకుని తిరిగి వచ్చి ఎలీషా అంటున్నాడు, నీవు నయమాను దగ్గరకు వెళ్ళి ఆభరణాలు వెండి తీసుకుని వచ్చింది నాకు తెలియదనుకుంటున్నావా? దేవుడు చెప్పి నేను వద్దని చెప్పి పంపించానే, అదే డబ్బును నీవు తిరిగి తీసుకొని వచ్చావే. డబ్బు పైన ఆశతో దేవుడి మాటకు విరోధంగా నీవు పాపం చేశావే. డబ్బును దాచిపెట్టుకొని ఇప్పుడు నేను ఏం చేయలేదు, నేను ఏ పాపం చేయలేదని చెప్పి మౌనంగా ఉన్నావే. నయమానుకు కలిగిన కుష్ఠం నీకును నీ సంతతికి వెంబడిస్తుంది. దేవుడి యొక్క శాపం. ప్రియ సహోదరి సహోదరుడా, ఏలియా తరువాత ఓ గొప్ప ప్రవక్తగా ఎలీషా వచ్చాడు. ఎలీషా తరువాత ఓ గొప్ప ప్రవక్తగా మార్చబడవలసిన గేహాజీ. డబ్బు పైన ఆశ, డబ్బు పైన ఈర్ష, ఏ విధంగా డబ్బు సంపాదించవలసిన దుస్థితి, మూఢమైన ఆలోచన, మృగము కలిగిన ఆలోచన అతని స్థితిని మార్చింది. శాపం నయమానుకు కలిగిన శాపం అతనికి వచ్చింది, అతని సంతతికి శాపం. నా ప్రియ సహోదరి సహోదరుడా, డబ్బు కోసం ఏ విధంగా నేను చేయొచ్చు అనుకుంటున్నావేమో, నా దేవుడు నీకు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి సమయమందు నా ప్రియ దైవజనుడా, యాజకుడా, సేవకుడా, నీతో కూడా నా దేవుడు చెబుతూ ఉన్నాడు, సేవ చేయడం ఆశీర్వాదకరం. ఆమేన్, ఆమేన్. నీతి నిజాయితీగా సేవ చేస్తే అది ఆశీర్వాదం. అంతేకాని డబ్బు కోసం అడ్డదారులో తిరుగుతూ ఉన్నట్లయితే నీ
సేవకే అది శాపంగా మారుతుంది. నీ కుటుంబానికి అది శాపంగా మారుతుంది. ఇక్కడ కూర్చొని సహోదరి సహోదరుడా, డబ్బు కోసం ఎన్ని అడ్డదారులని తిరగచ్చు అనుకోకు. డబ్బు కోసం ఎవరిని ఏ విధంగా నువ్వు మోసం చేయొచ్చు అనుకోకు. డబ్బు కోసం అడ్డదారులు తిరిగే వారికి శాపం వస్తుంది. ఆ దేవుని కోపాగ్నిలో నుంచి ఎవరు తప్పించలేరు. నా బైబిల్ గ్రంథం తేటగా చెప్పబడుతుంది, 3-4 తరముల వరకు విచారించే దేవుడు విడవడు విడవడు. ప్రియ సహోదరి సహోదరుడా, మా సత్యవేడు ప్రాంతంలో జరిగిన ఓ సంభవం ఆ హృదయాన్ని చాలా వేదన పరిచింది. ఓ మాంత్రికాలు చేసే ఓ సహోదరి, నాకు చాలా బాగా తెలిసిన ఓ సహోదరి, వృద్ధాప్యంలో ఉన్న ఓ తల్లి, మాంత్రికాలు చేయడంలో చాలా తంత్రం, వేళ్ల కొలిది డబ్బులు సంపాదిస్తుంది. ఎవరికైనా మాంత్రికాలు చేస్తుంది. ఎన్ని కుటుంబాలు ఏ విధంగా నష్టపోయినా, ఎన్ని కుటుంబాలు ఏ విధంగా నాశనమైనా ఆ సహోదరికి అవసరం లేదు. తన చేతికి డబ్బు వస్తుందా చాలు, తన చేతికి డబ్బు వస్తుందా చాలు. డబ్బు పైన ఆశ భయంకరమైన మాంత్రికాలు చేస్తూ వచ్చింది. జరిగిన సంభవం ఏంటో తెలుసా? ఆమెకు కలిగిన 2 కుమార్తెలలో పెద్ద కుమార్తెకి వివాహం అయ్యింది. 2 పిల్లలు పుట్టారు. మంచి అందం కలిగిన ఆ సహోదరి, చాలా తెలివైన ఆ సహోదరికి అకస్మాత్తుగా మతిస్థిమితం పోయింది. పిచ్చిదానిగా మార్చబడింది. మా సత్యవేడ ప్రాంతంలో దుస్తులు కూడా లేకుండా ఆ అందమైన సహోదరి దుస్తులు కూడా లేకుండా మతిస్థిమితం లేని స్థితిలో పిచ్చిదానిగా తిరుగుతూ ఉన్నది కళ్ళారా నేను చూశాను. అంతేకాదు, 2వ కుమార్తెకు వివాహం జరిగింది. ఆమె యొక్క జీవితంలో కూడా తన భర్త ఆమెను వదిలివేసి వెళ్లిపోయాడు. ఉన్నది 2 కుమార్తెలు, 2 జీవితాలు పాడైపోయాయి. ఆ సహోదరి నా దగ్గరకు వచ్చి ఓ రోజు అడుగుతుంది, అయ్యా 2 కుటుంబంలో 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లల జీవితాలు పాడైపోయాయి. దీనికి కారణం ఏంటో నాకు తెలియడం లేదు. నాకు తెలుసు దీనికి కారణం శాపం. అది దేవుని యొక్క కోపం. డబ్బు కోసం ఎవరు ఎన్ని నాశనమైనా పర్వాలేదు, ఎవరు ఎంతమైనా ఏ విధంగా నాశనమైనా పర్వాలేదు అనే దుష్ట మృగమైన ఆలోచనలతో ఎన్ని కుటుంబాలు నాశనం చేశాము. విడవడు పాపం ఒకరిని విడవదు. తల్లిదండ్రుల యొక్క పాపం కుమారులపైకి వెంబడిస్తుంది. అది నా బైబిల్ గ్రంథం చెబుతున్న చట్టం. ఎవరు తప్పించుకోలేరు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా ఈ శాపం ఏ విధంగా వస్తుంది? పితరుల యొక్క పాపం కుమారులు వెంబడిస్తుంది. 3-4 తరముల వరకు అది వెంబడిస్తుంది, ఎవరిని విడవదు. ఇక్కడ చాలా మంది వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు ఉన్నారు. పిల్లల భవిష్యత్తు కొరకు, ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు ఒక కార్యం చెబుతూ ఉన్నాను. హోషేయ 4వ అధ్యాయం 6వ వాక్యం తేటగా చెప్పబడుతుంది, నీవు ఈ గ్రంథాన్ని మరిచిన ఎడలా నేను నిన్నును నీ పిల్లల్ని మరిచిపోతాను. దేవుడు అనుగ్రహించిన ఈ గ్రంథాన్ని నీవు మరిచిన ఎడలా నిన్నును నీ పిల్లలను నా దేవుడు మరిచిపోతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రియ తండ్రి తల్లి, నీకు కార్యాన్ని చెబుతూ ఉన్నాను. ఈ రాత్రి సమయమందు క్రైస్తవుడా, నీ జీవితంలో ఎటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు? అయ్యా, బైబిల్ గ్రంథాన్ని చదవని క్రైస్తవుడా, దేవుని దగ్గర ప్రార్థన చేయని క్రైస్తవుడా, నీతోనే నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితం మార్చుకోకపోతే, నీ జీవితంలో మార్పు రాకపోతే, నీ పిల్లల జీవితంలో మార్పు రాదు. ఆమేన్. ఈ రోజు పేరుకు క్రైస్తవులని చెప్పుకొని బైబిల్ గ్రంథాన్ని చదవని వాళ్ళు ఎంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నారు? చాలా మంది. నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, తల్లి తండ్రి, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే నీవు ఈ గ్రంథాన్ని చదివి తీరాలి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది పేరుకు క్రైస్తవులుగా ఉండి ప్రార్థన కూడా చేయని వాళ్ళు ఎంతమంది? పేరుకు క్రైస్తవుడిని పేరు పెట్టుకుంటే చాలదు,
ఆశీర్వాదం కావాలంటే నీవు ఈ గ్రంథాన్ని చదివే తీరాలి. ఆమె చెప్పండి హల్లెలూయా. నీ కుటుంబ ఆశీర్వాదం కోసం నేను మాట్లాడుతూ ఉన్నాను. నీ పిల్లల ఆశీర్వాదం కోసం నేను మాట్లాడుతూ ఉన్నాను. నా బైబిల్ గ్రంథం సత్యం. వాక్యం తేటగా చెబుతూ ఉంది. నీవు ఈ గ్రంథాన్ని మరచిన ఎడలా, ఈ గ్రంథంలో ఉన్న పరిశుద్ధ దేవుణ్ణి మరచిన ఎడలా, ఆ సత్య దేవుడైన యేసును మరచిన ఎడలా, నిన్ను నీ కుమారులను కూడా నా దేవుడు మర్చిపోతాడు. నా దేవుడు మర్చిపోతాడు. జాగ్రత్త. మొట్టమొదటిగా ఈ శాపం అనేది పితరుల యొక్క పాపం వల్ల వస్తుంది. రెండవది ఈ శాపం ఏ విధంగా వస్తుందట బైబిల్ వాక్యంలో మనం చూడబోతున్నాం. దయచేసి సామెతలు 3:33 వాక్యాన్ని చదవండి. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును. చాలు, వాక్యం తేటగా చెబుతూ ఉంది. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా, చెప్పండి వెనకాల, యెహోవా శాపం వస్తుంది. శాపం వస్తుంది. తమిళ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంది. దుర్మార్గుడి యొక్క ఇంటి మీదకి యెహోవా శాపం వస్తుంది. యెహోవా శాపం వస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఓ రోజు నేను సత్యవేడు ప్రాంతంలో చుట్టూ ఉన్న ఓ ప్రాంతానికి వెళ్ళాను. నా యొక్క ఆత్మీయ సహోదరులతో మాట్లాడుతున్న సమయంలో ఓ సహోదరుడు కుంటుకుంటూ వచ్చాడు. కాళ్ళు అవిటివాడై కుంటుకుంటూ వచ్చాడు. ఆ సహోదరుడు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయాడు. వెళ్ళిన వెంటనే నేను నా యొక్క ఆత్మీయ సహోదరుని అడిగాను, సహోదరుడా ఇతను ఎవరి కుమారుడు అని అడిగాను. మన సంఘంలో ఉన్న సంఘ పెద్ద అయిన ఆ వ్యక్తి యొక్క కుమారుడు, ఆయనకు ఒకే ఒక కుమారుడు, మిగతా వారు కుమార్తెలు ఉన్నారని చెప్పాడు. అవునా, ఎందుకు ఈ విధంగా అవిటికాలుగా మార్చబడిందని అడిగాను. పుట్టుకతోనే ఈ విధంగా ఉన్నాడా అని అడిగాను. ఆ సహోదరుడు చెప్పాడు, లేదు బ్రదర్, 14 సంవత్సరాల వరకు అతడు మంచిగా నడిచాడు, మంచిగా పరిగెత్తాడు, చాలా బాగా ఉన్నాడు. 14 సంవత్సరాల తర్వాత అతని కాలు అవిటిగా మార్చబడిందని చెప్పాడు. అవునా అని ఆశ్చర్యపోయాను. అతను వెళ్ళిపోయిన కొద్ది సమయానికి ఒక పావు గంట అరగంట ఉంటుంది, మరి ఒక సహోదరుడు అదే రూపంలో ఉన్నాడు, అదే విధంగా కాలు అవిటి కాలు, అతడు ఆ మార్గంలో వెళ్తూ ఉన్నాడు. నేను అడిగాను, అయ్యా ఇతను ఎవరి కుమారుడు అదే విధంగా ఉన్నాడని అడిగాను. ఈ సహోదరుడు చెప్పాడు, ఇతను కూడా అతని కుమారుడే అన్నాడు. ఏంటయ్యా, ఇంతకు ముందే కదా నువ్వు చెప్పావు అతనికి ఒక కుమారుడే అని. అవును, అతని భార్యకు ఉన్నది ఒక కుమారుడే, కానీ ఇతడు అతని భార్యకు కుమారుడు కాదు, అతడు ఉంచుకొని ఉన్న దాని కుమారుడు అన్నాడు. ఏంటి, సంఘంలో పెద్దవాడా, సంఘంలో పెద్ద వ్యక్తి, అతనికి ఇంకొకరితో ఉంచుకొని ఉన్నాడా? ఆ సహోదరుడు చెప్పాడు, బ్రదర్ అతడు పేరుకు మాత్రమే సంఘంలో పెద్ద, పేరుకు మాత్రమే అతడు క్రైస్తవుడు, అతడి చేయని సారాయి వ్యాపారం లేదు, అతడి చేయని దుర్మార్గపు పనులు లేదు, అతని జీవితం అంతా దుర్మార్గపు పనులు, అతని జీవితం అంతా వ్యభిచారం, అతని జీవితం అంతా పాడిన క్రైస్తవం. పేరుకు మాత్రమే సంఘంలో పెద్ద, పేరుకు మాత్రమే సంఘంలో పెద్ద. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ కూడా చాలా మంది ఉంటున్నారు, అయ్యా నేను సంఘంలో పెద్దవాడిని, నేను పూర్వీకంగా క్రైస్తవుణ్ణి, నా తాత ముత్తాతలు అందరూ క్రైస్తవులే, గొప్పగా చెప్పుకుంటున్నావేమో. నీ జీవితంలో దుర్మార్గపు జీవితం ఉన్నట్లయితే నిన్ను కూడా దేవుని వాక్యం విడవదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కోపాగ్ని ఎవరిని విడవదు, పాపం ఎవరిని విడవదు, అది శాపంగా మారుతుంది, శాపంగా మారుతుంది. దుర్మార్గుల యొక్క ఇంటి మీదకి యెహోవా శాపం వస్తుంది, యెహోవా శాపం వస్తుంది. క్రైస్తవ జీవితం అంటే ఏ విధంగా నేను జీవించవచ్చులే, ఎట్లయినా నేను జీవించవచ్చులే, సంఘానికి వెళ్ళి యేసయ్యా నన్ను క్షమించని చెబితే క్షమించేస్తానులే అనుకుంటున్నావేమో. జాగ్రత్త, పాపం నిన్ను విడవదు. డోంట్ ప్లే విత్ సిన్. పాపముతో ఆటలాడకు, పాపముతో ఆటలాడకు. నీ కుటుంబంలో ఈ రోజు నీ స్థితికి కారణం ఒకవేళ పాపమై ఉండవచ్చు, అది శాపంగా నీ కుటుంబాన్ని వెంటాడుతూ ఉండవచ్చు, వెంటాడుతూ ఉండవచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథంలో ఒక సంభవం రాయబడి ఉంది. ఆహాబు రాజు అని ఒక గొప్ప రాజు ఉన్నాడు, ఒక గొప్ప రాజు, ఒక రాజ్యానికే ఒక రాజు. ఆ రాజు యొక్క భవనానికి ఆనుకుని
ఓ పేదవాడైన నాబోతు అనే వ్యక్తి తోట ఉంది, ద్రాక్ష తోట ఉంది. ఈ యొక్క అహాబు రాజు అనుకున్నాడు, మన రాజ్యానికి, మన రాజ్య భవనానికి ఆనుకొని ఆ తోట ఉంది కదా, ఆ తోటని ఏ విధంగా మనం తీసుకోవాలి, తీసుకొని దాంట్లో కూర తోటలు వేస్తామని చెప్పి ఆ నాబోతుని పిలిపించాడు. నాబోతుని పిలిపించి, అయ్యా నాబోతు, నా భవనానికి పక్కనే ఉన్న నీ తోటను నాకు అమ్మి, ఎంత డబ్బైనా ఇస్తాను, లేదు మంచి ద్రాక్ష తోటలైనా ఇస్తాను, నాకు అమ్మి అన్నాడు. ఆ పేదవాడు చెప్పాడు, లేదయ్యా నేను అమ్మను, నా పితరులు నాకు ఇచ్చిన ఆస్తి అది, దాన్ని నేను పాడు చేసుకొని అన్నాడు. వెంటనే ఈ యొక్క అహాబు రాజు ముఖం మారిపోయింది. ఈ రాజ్యానికే రాజు నేను, నా మాటను ఓ పేదవాడు కూడా వినలేదని చెప్పి వేదనతో ఇంటికి వెళ్ళిపోయాడు. వేదనతో ఇంటికి వచ్చాడు. వచ్చి తన రాజ్య భవనంలో కూర్చొని పడుకున్నాడు. ముఖం ముడుచుకున్నాడు. అన్నం తినడం లేదు. అతని భార్య యెజబెల్, ఆమె వచ్చింది, ఏం రాజా ఏమైంది ఇవాళ, అన్నం తినడం లేదు, మౌనంగా ఉన్నావు, ముఖం చూస్తే ముడుచుకొని ఉన్నావు, ఏమైందా అని అడిగాడు. రాజు చెప్పాడు, అమ్మా ఈ దేశానికే రాజు నేను, నా మాటను ఒకడు వినలేదు, నేను ఆ తోట కావాలన్నాను, వాడు నాకు ఇవ్వలేదు అని వేదనతో ముఖం ముడుచుకుని మరలా పడుకున్నాడు. యెజబెల్ రాణి, రాజు యొక్క భార్య రాణి అధికారంతో ఏం చేసింది, ఈ చిన్న కార్యానికి నువ్వు బాధలు పెడుతున్నావు, ఈ చిన్న కార్యానికి నువ్వు బాధపడుతున్నావు, నీకు ఆ తోట కావాలంతే కదా, నేను నీకు ఆ తోటని ఇస్తానని చెప్పి ఆమె ఏం చేసింది, కొంతమంది తీసుకువెళ్ళింది. వెళ్ళి ఆ నాబోతు పైన అబద్ధపు సాక్షులను ఏర్పరిచి రాజు పైన, దేవుడి పైన, దేవుడికి విరోధంగా, రాజుకు విరోధంగా అబద్ధపు సాక్ష్యాలు చెప్పాడని చెప్పి అబద్ధపు సాక్ష్యాలు చెప్పించి అతన్ని రాళ్లతో కొట్టి చంపించేసింది. రాళ్లతో కొట్టి చంపించేసింది. ఒక స్థలం కోసం, తన భర్త సంతోషం కోసం ఓ సహోదరి ఓ పేదవాడిని రాళ్లతో కొట్టి చంపించింది, అబద్ధ సాక్ష్యాలు చెప్పి. తిరిగి వచ్చింది, రాజు దగ్గర చెప్పింది, రాజా నాబోతు చనిపోయాడు, ఇకపైన ఆ తోట నీదే, నీవే ఆక్రమించుకోవచ్చు అన్నాడు. ఇంకేమి, రాజుకు చాలా సంతోషంగా వచ్చాడు, మంచిగా అన్నం తిన్నాడు, భోజనం చేశాడు, తిరిగి వెళ్ళాడు. ఆ తోట దగ్గరికి వెళ్ళి అట్లే నిల్చుకొని ఆ తోటను చూస్తూ నేను అనుకుంటున్నాను, ఇకపైన ఈ తోటంతా నాదే, ఈ తోటకి ఆస్తిపరుడైన నాబోతు చనిపోయాడు, ఇప్పుడు ఆ తోటకి యజమానిని నేనే అని గర్వంగా చూస్తూ ఉన్నాడు. అదే సమయంలో నా దేవుడు ఏలియా అనే ఒక ప్రవక్త దగ్గర చెప్పాడు, ఏలియా వెంటనే వెళ్ళు, నాబోతు తోటలోకి వెళ్ళు, అక్కడ రాజైన అహాబు ఉన్నాడు, గర్వంతో ఉన్నాడు, అతని దగ్గర నేను చెప్పే విషయాన్ని చెప్పన్నాడు. ఏలియా వెళ్ళాడు. అహాబు రాజు ముందర నిలబడి, అహాబు రాజా, పేదవాడైన నాబోతుకు ఎవరు లేదని అబద్ధ సాక్ష్యాలు ఏర్పరిచి రాళ్లతో కొట్టి అతని చంపించావే, అహాబు రాజు ఏ స్థలంలో అయితే ఆ యొక్క నాబోతును రాళ్లతో కొట్టించావో అదే స్థలములో నీ రక్తాన్ని, నీ భార్య అయిన యెజబెల్ రక్తాన్ని కుక్కలు నాకపోతాయి. ఆ పేదవాడికి ఎవరు లేదనుకుంటున్నావేమో, సర్వశక్తుడైన దేవుడు అతని కొరకు నిలబడి ఉన్నాడు. జరిగింది ఏంటో తెలుసా, దుర్మార్గుడి ఇంటి పైకి దేవుడి యొక్క కోపం, దేవుడి యొక్క భయంకరమైన శాపం ఏలియా ద్వారా వాక్యం వచ్చింది. అదే రీతిగా చనిపోయారు, అదే రీతిగా రక్తాన్ని కుక్కలు నాకాయి. కారణం నా బైబిల్ గ్రంథం సత్యం, నా దేవుడి మాట సత్యం. పాపము నుంచి ఎవరు తప్పించుకోలేరు, పాపపు శిక్ష నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఒకటే మార్గం, నా యేసు మాత్రమే. చేతులు కరిగారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ పాపపు జీవితంలో నుంచి విడుదల చేయాలంటే యేసు తప్ప వేరే మార్గం ఈ లోకంలో ఎవరు లేదు. చేతులు కొట్రా. పాపపు జీవితం ఈ రోజు ప్రతి కుటుంబాన్ని వేదన పరుస్తుంది. కుటుంబంలో అనేక సమస్యలకు కారణం ఏంటో తెలియని స్థితిలో వేదన పడుతూ కన్నీరు విడుస్తున్నారు. ఒకవేళ నీ
కుటుంబంపై దేవుని యొక్క శాపం ఒకవేళ ఉందేమో గ్రహించు. సమీపంలో హనుమాన్ జంక్షన్ అనే ప్రాంతానికి ఓ కుటుంబం కొరకు ప్రార్థించడానికి వెళ్ళాము. వెళ్ళిన సమయంలో డిప్యూటీ కలెక్టర్ ప్రమోషన్ వచ్చి డిప్యూటీ కలెక్టర్ గా ఉన్న ఓ వ్యక్తి, మంచి అధికారంలో ఉన్న ఓ వ్యక్తి, తాను తన కుటుంబం తన యొక్క పిల్లలందరూ వచ్చారు, ప్రార్థన కొరకే వచ్చారు. డిప్యూటీ కలెక్టర్ మంచి అధికారంలో ఉన్న వ్యక్తి, ఆకారంలో నేను చిన్నవాడిని, అంత పెద్ద అధికారికి ప్రార్థన చేయాలి, నాలో ఓ తెలియని వేదన, ఏదైనా కార్యం ప్రభు వారికి చేయాలి, అద్భుతం చేయాలని ప్రార్థన చేసిన వెంటనే ప్రభు చెప్పాడు, ఆ కుటుంబంలో సమాధానం లేదు, ఆ కుటుంబంలో సంతోషం లేదు, ఆ కుటుంబంలో ఎప్పుడు బెంగ పెట్టుకుని ఉంది, ఆ కుటుంబంలో తీరని భయంకరమైన వేదన, భార్య భర్తల మధ్య సంతోషం లేదు, కుటుంబంలో సంతోషం లేదు, దుఃఖంతో ఉన్నారు. దానికి కారణం ఏంటో తెలుసా అని చెప్పి నా దేవుడు చెప్పాడు. ఏంటయ్యా అని అడిగాను. నా దేవుడు చెప్పాడు, అతడు అధికారంలో ఉన్నప్పుడు పేదవాళ్ళ దగ్గర లంచాలు పుచ్చుకొని లంచాల చేత అతని కుటుంబమే ఈ రోజు అతని కుటుంబం కట్టబడి ఉండడానికి ప్రతి ఒక్క ఇటుకరాయి, ప్రతి ఒక్క కుటుంబంలోని ఆస్తికి కారణం లంచపు డబ్బు. ఆ డబ్బును తన ఇంటికి చేర్చుకొని గవర్నమెంట్ ని ఏమార్చాలని కొంత డబ్బును వేరొకరికి ఇచ్చారు. ఆ వేరొకరు కూడా ఆ డబ్బును తిరిగి ఇవ్వడం లేదు. ఇదే వారి కుటుంబంలో సమస్య. అడుగు అన్నాడు. ఆ సహోదరి దగ్గర చెప్పాను, సిస్టర్, 10 లక్షల రూపాయల డబ్బును మీరు వేరొకరికి ఇచ్చి తిరిగి రాక వేదనతో ఇక్కడ వచ్చారు, నిజమేనా అని అడిగినప్పుడు ఆ సహోదరి కన్నీరు విడిచి చెప్పింది, అవును బ్రదర్, ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వస్తుందో, ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి 10 లక్షల రూపాయలను వేరొకరికి ఇచ్చాము. ఏ అగ్రిమెంట్ రాసుకోలేదు. లంచపు డబ్బు ఏ విధంగా చిక్కుకుంటామని భయంతో సొంత బంధువులకి ఇచ్చాము, కానీ తిరిగి ఇవ్వడం లేదు. ప్రభు చెప్పమని చెప్పాడు, లంచం తీసుకున్న నీ కుటుంబంలో శాపం ఉంది. ఆ శాపం తొలగబడాలంటే ఈ రోజు క్షమాపణ అడగమని చెప్పు. దేవుడు చెప్పమన్న మాటను చెప్పాను. ఆ సహోదరి కన్నీరు విడిచి ఏడ్చింది. నా ప్రియ సహోదరుడా, ఈ రోజు ఉద్యోగాలు చేస్తున్న చాలా మంది అనుకుంటున్నారు డబ్బు కోసం ఏ విధంగా చేయొచ్చు, ఎవరినైనా మోసం చేయొచ్చు, ఎన్ని లంచాలని తీసుకోవచ్చు అనుకుంటున్నారు. లంచంతో సంపాదించే ప్రతి రూపాయి నీ కుటుంబానికి శాపంగా మారుతుంది. అన్యాయ సంపాదన శాపం, అది దేవుడికి విరోధమైన కార్యం. ప్రియ సహోదరుడా, లంచాలు ఇచ్చేటప్పుడు ఏ వ్యక్తి అయినా సంతోషంగా ఇస్తాడా? నాకు న్యాయంగా జరగవలసిన కార్యం, నాకు న్యాయంగా చేయవలసిన కార్యం, ఒక సంతకం కోసం ఇన్ని వేల డబ్బులు అడుగుతున్నాడే, ఈ దౌర్భాగ్యుడు నాశనం కాడా అని చెప్పి తన కడుపు మంటతో ఇస్తున్న డబ్బు తన కుటుంబానికి అది శాపంగా రప్పిస్తుంది. వారి కడుపు మంట ఊరికే వదలదు. ఇక్కడ ఉన్న నా సహోదరుడా, ఒకవేళ నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావేమో నాకు తెలియదు, నీ ఉద్యోగంలో నీతి నిజాయితీ లేదంటే నీవు క్రైస్తవుడివే కాదు. ఆమేన్. లంచాలు తీసుకునే క్రైస్తవుడా, ఈ రోజు మారు మనసు పొందు. అన్యాయ సంపాదన పాపం, అది నీ కుటుంబానికి శాపాన్ని రప్పిస్తుంది. బ్రదర్, నేను 1,00,000 రూపాయలు లంచం తీసుకుంటే 10,000 నేను సంఘానికి ఇచ్చేస్తున్నాను బ్రదర్. దేవుడు నన్ను క్షమిస్తాడు అనుకోకండి. నీ కానుకలు చూసి మోసపోవడానికి ఆయన నరుడు కాదు. బీ కేర్ఫుల్. నరుడు కాదు. నీ డబ్బును చూసి మోసపోవడానికి ఆయన నరుడు కాదు. నీ సంపాదన ఏ విధంగా ఉంది, ప్రతి ఒక్కటి అనుక్షణం నిన్ను గమనిస్తున్న దేవుడు నా దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నీ ఉద్యోగంలో నీ యజమానుడు, నీ మేనేజర్, లేదంటే నీ గవర్నమెంట్ వాళ్ళు నీకు ఒకవేళ ఉద్యోగం నీకు కష్టపడుతున్న దానికి ఫలితంగా ఇస్తున్న జీతం మాత్రం చాలు అని తృప్తిపడు. ఆమేన్. హల్లెలూయా. కొంచెం
కొంచెమైనను తృప్తిపడు. అదే నీ జీవితానికి సంతోషం, అదే నీ జీవితానికి దేవుడిచ్చు ఆశీర్వాదం. అమ్మేం చెప్పండి. హల్లెలూయా. అడ్డదారిలో గడ్డి తింటూ ఉన్న పశువై ఉన్నావేమో, ఈ రోజు నా యేసు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. గడ్డి తినే వాళ్ళు ప్రతి ఒక్కరు పశువులే. ఆమేన్. అతడు క్రైస్తవుడు కాదు. నన్ను అడిగితే అతడు మానవుడు కాదు, మృగం. సింహమును గురించి మీ అందరికీ తెలుసుంటుంది. ఎంత ఆకలైనా అది గడ్డిని తినదు. ఆమేన్. హల్లెలూయా. యూదా సింహపు గోత్రమైన యేసు రాజు యొక్క పిట్టలైన మీరు నేను కూడా సింహము వలె ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. గడ్డి తినే బుద్ధిని మార్చుకోండి. యేసు ఈ రాత్రి నీతో ప్రత్యక్షంలో మాట్లాడుతూ ఉన్నాడు. డబ్బు కోసం ఏ విధంగా అయినా జీవించొచ్చని చెప్పి దేవుని శరీరాన్ని కూడా వ్యభిచారానికి డబ్బు కోసం అమ్ముకుంటున్నారేమో. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. దేవుడు నివసించే ఆలయం, దేవుడు నివసించే పవిత్రమైన ఆలయం వ్యభిచారం చేస్తూ ఆ డబ్బుతో నీ కుటుంబాన్ని పోషించాలనుకుంటున్నావేమో. జాగ్రత్త, జాగ్రత్త. అన్యాయపు సంపాదన ఏ ఒక్క రూపాయి కూడా నిలవదు. దేవుడు లెక్క అడుగుతాడు. దేవుని చేత లెక్క చూపించాలి. ప్రతి ఒక్క కుటుంబానికి అది శాపం. పాపంతో ఆటలాడకండి. అది శాపంగా నీ కుటుంబాన్ని వేదన పరుస్తుంది, నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి సమయం అందరూ ఎందుకు ఇంత ఘోరంగా అఘోషగా మాట్లాడుతున్నాడేమో అనుకుంటున్నావేమో. నీకు ఒక మాట చెప్తున్నా, ఏదో ఒక వాక్యాన్ని చెప్పడానికి కాదు, నీ జీవితంలో మార్పు రావాలని, నీవు కూడా ఆ శాపము నుంచి పాపము నుంచి విడుదల పొంది ఆశీర్వాదంగా ఉండాలని ఏక లక్ష్యముతోనే నీతో మాట్లాడుతూ ఉన్నా. నీవు ఆశీర్వదింపబడాలనే ప్రార్థనా పూర్వకంగా నీతో వచ్చి ఉన్నా, మీ దగ్గర మాట్లాడుతూ ఉన్నా. నీవు ఆశీర్వదింపబడాలనే మేము కన్నీరు వచ్చి ప్రార్థించాము. ఈ కూడికలో వచ్చిన ప్రతి ఒక్కరూ దీవించబడాలనే నా దేవుడు మీతో వాక్యాన్ని చెబుతున్నాడు. ఈ రాత్రి సమయంలో నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎటువంటి కార్యంలో నీ దుర్మార్గపు జీవితాన్ని ఇంకా విడవకుండా ఉన్నావేమో. ఒకవేళ ఇది చివరి రాత్రిగా ఉండవచ్చు నీ జీవితానికి. ఒకవేళ ఈ రాత్రి నీ కుటుంబానికి ఒక ఆశీర్వాదాన్ని కలిగించాలని నా దేవుడు ప్రత్యేకించి నీతో మాట్లాడుతున్నాడేమో. మారు మనసు పొందు, మారు మనసు పొందు. దుర్మార్గుని ఇంటిపైకి యెహోవా శాపం వస్తుంది, శాపం వస్తుంది. బైబిల్ గ్రంథం ముందు తేటగా చెప్పబడి ఉంది. పాపం మన ఇంటి ఎదుట పొంచి ఉంటుంది. నీవెక్కడికి వెళతావు అది నీ వెంట వస్తుంది. నిన్ను విడవదు, నిన్ను విడవదు. నీడ వల్ల నిన్ను వెంటాడుతుంది, నిన్ను వెంటాడుతుంది. ఇటువంటి భయంకరమైన పాపము నుంచి శాపము నుంచి నీకు ఒక విడుదల కావాలంటే అది నా యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా మాత్రమే జరుగుతుంది. హల్లెలూయా. ఆ యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము తప్ప ఈ లోకంలో పాప క్షమాపణ ఈ లోకంలో ఎవరు అనుగ్రహించలేరు. అది నా యేసయ్య నామంలో, ఆ యేసు రక్తంలో మాత్రమే ఉంది. క్షమాపణ అడిగి బ్రతిమాలేటప్పుడు దేవుడు పశ్చాత్తాపడే క్షమించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మన శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. మన పాపాన్ని దేవుడు మార్చి మన జీవితంలో ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఆశపడే దేవుడు. అందుకే వాక్యం చెబుతుంది, నన్ను ప్రేమించు వారిని 1000 తరముల వరకు ఆశీర్వాదాన్ని ఇస్తానంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దుర్మార్గుని ఇంటిపైకి యెహోవా శాపం వస్తుంది. కానీ అదే వాక్యంలో నా యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు, నన్ను ప్రేమించు వారికి 1000 తరముల వరకు ఆశీర్వాదం, 1000 తరముల వరకు దీవెనను అనుగ్రహించే దేవుడు నా దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు తప్ప ఈ పాప శాపముల నుంచి విడుదల చేయగలిగిన శక్తి ఈ భూలోకంలో ఏ నామములో లేదు, ఎవరి తరము కాదు. అది నా యేసు రక్తము చేత, నా యేసు నామము వల్లనే అవుతుంది. చేతులు కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా. మూడవదిగా ఈ శాపం ఏ విధంగా వస్తుంది? దయచేసి వాక్యంలో
సామెతలు 26వ అధ్యాయం 2వ వాక్యాన్ని దయచేసి ఎవరైనా చదవండి. మూడవదిగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా ఈ శాపం ఏ విధంగా వస్తుందట వాక్యం తేడాగా చెప్పబడుతుంది. హేతువు లేకుండా వచ్చు శాపం తగలకపోవును. అంటే కారణం లేకుండా వచ్చు శాపం తగలదు. ఆమేన్, ఆమేన్. కారణం ఉంటే తగులుతా తగలదా? కారణం లేకపోతే తగలదు. కారణం ఉంటే తగులుతా తగలదా? తగులుద్ది. ఆమేన్, ఆమేన్. కారణం ఉంటే తగులుతుంది. ప్రియ సహోదరి సహోదరుడు, నాకు తెలిసిన మా సత్యవేడ ప్రాంతంలో ఓ సహోదరుడు ఆటో తోలుతున్న ఓ వ్యక్తి, చాలా పేదవాడు. ఆటో తోలుతున్న వ్యక్తి చెన్నై ప్రాంతానికి వెళ్లి కొన్ని పనులు చేస్తూ వచ్చాడు. అక్కడ వెళ్లి పని చేస్తూ ఉన్న సమయంలో ఓ మంచి ఆర్థికంగా ధనవంతురాలైన ఓ కుటుంబానికి చెందిన ఓ అమ్మాయిని ఇష్టపడ్డాడు, ప్రేమించాడు. ప్రేమించి ఆ అమ్మాయిని నాతో కూడా వచ్చే మన ఇద్దరం పారిపోతాం, మీ నాన్న వాళ్ళు నాకు ఇచ్చి నేను వివాహం చేయను, నువ్వు వచ్చేయి వెళ్ళిపోదామని చెప్పి ఆ సహోదరితో మాట్లాడాడు. పాపం చాలా అమాయకురాలు ఆ వ్యక్తి మాటలు విని వచ్చేసింది. పెద్ద ధనవంతురాలు ఆ వ్యక్తి మాటలు విని వచ్చేసింది. ఇద్దరు పారిపోయి దూరంగా వెళ్ళిపోయి వివాహం చేసుకుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆర్థికంగా ధనవంతులైన ఆ కుమార్తెకు తల్లిదండ్రులు ఎంత వెదరపడి ఉంటారు. సొంత కుమార్తె నేను అనుకుంటున్నాను 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆ సహోదరికి నాకు తెలియదు, కానీ అన్ని సంవత్సరాలు ఆ సహోదరిని ఎంత ప్రేమతో ఎంత ఆప్యాయంగా పెంచి ఉంటారు. నా కుమార్తెను బాగా చదివించాలి, నా కుమార్తెను బాగా చదివించాలి, మంచి ఉద్యోగంలో చేర్చాలి, మంచి ఉద్యోగంలో వ్యక్తికి వివాహం చేయాలని ఎన్ని కలలు కని ఉంటారు, ఎన్ని ఆశపడి ఉంటారు. కానీ ఓ పనికిరాని వ్యక్తి ప్రేమ అని చెప్పి ఆ సహోదరిని తీసుకొని పారిపోయి ఉంటే కన్న తల్లిదండ్రుల యొక్క హృదయం ఎంత వేదన పడి ఉంటుంది, ఎంత వేదన పడి ఉంటుంది. వారి కడుపు మంట ఎంత వేదన పడి ఉంటుంది. ఆ భయంకరమైన వ్యక్తి, ఆ మోసకరమైన వ్యక్తి నా కుమార్తెను మోసం చేసి మాయ మాటలు చెప్పి ఆ సహోదరిని తీసుకువెళ్ళిపోయాడే అని చెప్పి ఆ తల్లిదండ్రుల యొక్క కడుపు మంట వదులుతుందా? కడుపు మంట వదులుతుందా? చెప్పండి, వదలదు. కారణంతో వస్తే ఏదైనా జరుగుతుంది. శాపం భయంకరమైనదే. జరిగింది ఏంటో తెలుసా? ఆ తల్లిదండ్రుల యొక్క కడుపు మంట. ఆ వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోయాడు. కారణం శాపం. తల్లిదండ్రుల కడుపు మంట ఎవరిని విడవదు. ఎంత ఆప్యాయంగా నవమాసాలు మోసి పెంచి ఎన్నో కష్టపడి చేసి ఆ పిల్లలను పెంచి పోషిస్తే ఎవడో ముక్కు మొహం తెలియని వాడు ప్రేమని చెప్పి తీసుకొని పారిపోతే ఏ తల్లిదండ్రులు సంతోషించగలరు? వారి కడుపు మంట విడవదు. ఆమేన్, ఆమేన్. శాపం అంటే నేను అనుకున్న ఒకే ఒక కార్యం, బాధింపబడిన వాడి యొక్క కడుపు మంట, వాడి హృదయంలో నుంచి వచ్చే ఆ వేదనకరమైన మాట అతనికి ఫలిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, కారణం లేకుండా వచ్చు శాపం తగలదు, కానీ కారణం ఉంటే ఖచ్చితంగా తగులుతుంది. ఈరోజు ప్రతి కుటుంబాల్లో వేదనకరమైన సమూహం ఏంటో తెలుసా? తన కుమారుడికి ఎంతగానో వివాహ వయసులో వివాహం చేయాలని ఓ మంచి స్త్రీని చూసి వివాహం చేసుకుంటారు. చేసుకునేటప్పుడు ఆ సహోదరిని ఎంతగానో ఆప్యాయంగా తీసుకొని వచ్చి ఇంట్లో చేరుస్తారు. చేర్చిన వెంటనే ఆ యొక్క పరాయి స్త్రీని, ఆ ఇంటి స్త్రీని ఇంటికి చేర్చుకొని తన యొక్క కుమార్తెగా చూడవలసిన తన కోడలను అవమానపరుస్తూ గాయపరుస్తూ, నీవేం వరకట్నం తెచ్చావు, ఏం తెచ్చావు నువ్వు అని చెప్పి వేదన పరుస్తూ ఉంటే ఆ కోడల యొక్క కడుపు మంట వదులుతుందా?
వరకట్నం అనే పేరుతో నువ్వు ఏం తెచ్చావు, నీ ఏం చించావు, ఏం తీసుకొని వచ్చావు అని చెప్పి మాట్లాడే క్రైస్తవుడా, ఈ రోజు మాట మార్చుకోవాలి. నీ జీవితంలో మార్పు రావాలి. నా యేసు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. డబ్బు కోసం కన్న కూతురు వలె ఉండవలసిన నీ కోడలను అవమానపరుస్తూ వేదనపరుస్తూ ఉంటే, ఒకవేళ నీ కోడలు మౌనంగా ఉంటుందేమో, కానీ అది చూస్తున్నా నా దేవుడు మౌనంగా ఉండడు. ఆ ఇంటి పిల్లని ఇంటికి తెచ్చి తన కూతురుగా చూసుకుంటున్న కొంతమంది, తన అత్తను తల్లిగా చూడవలసిన బాధ్యతను వదిలివేసి అత్తని పరాయిదానిగా చూస్తూ తల్లిని కుమారుని వేరుపరిచి తల్లి యొక్క కడుపు మంటను మోసే కోడలు కూడా చాలా మంది ఉన్నారు. కారణంతో వచ్చే శాపం తగులుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది పాపం. ఆ తల్లికి ఎవరు లేదులే, ఏమైనా సరే నా భర్త నా మాట వింటాడు, ఎవరి మాట వినలేని చెప్పి ఏ విధంగా ఆ తల్లి నుంచి వేరుపరిచి ఆ తల్లిని చూడక గాయపరుస్తూ వృద్ధాప్యంలో ఉన్న ఆ తల్లిని గాయపరిచావంటే నీ భర్త మౌనంగా ఉండొచ్చేమో, కానీ అది చూస్తున్నా నా దేవుడు మౌనంగా ఉండడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే కొత్త నిబంధన గ్రంథంలో చెప్పబడి ఉంది, నీవు ఏదైతే విత్తుతావో దానే కోసి తీరాలి. నువ్వు ఏదైతే విత్తుతావో దానే కోసి తీరాలి. నీవు ఏ మాట అయితే పలుకుతావో ఆ మాటనే నువ్వు కోయాలి. ఏ పాపానైతే నీవు విత్తుతావో ఆ పాపాన్ని నీవు కోయాలి. జాగ్రత్త, జాగ్రత్తగా. చివరిగా ఓ వాక్యాన్ని మాత్రం మనం చూసి మనం ప్రార్థన చేయబోతున్నాం. ఈ శాపం చివరిగా ఏ విధంగా వస్తుందని మనం చూడబోతున్నాం. దయచేసి మత్తయి గ్రంథంలో 27వ అధ్యాయం. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా. కానీ చాలు. ఇక్కడ జరిగిన సంభవం ఏంటి బాగా గమనించండి నా ప్రియ సహోదరి సహోదరుడు. చివరి సమయంలో మనం వచ్చి ఉన్నాం. చివరిగా మనం చూడబోతున్న సమయం. మొట్టమొదటిగా ఈ శాపం ఏ విధంగా వస్తుంది, పితరుల యొక్క పాపం కుమారులుగా సంతతిగా అది వెంబడిస్తుందని చెప్పి మనం చూసాం. రెండవదిగా మనం చూసాం దుర్మార్గుల యొక్క ఇంటిపైకి యెహోవా శాపం వస్తుందని చూసాం. మూడవదిగా మనం చూసాం కారణంతో వచ్చే ఏ కార్యమైనా అది శాపాన్ని రప్పిస్తుందని. చివరిగా ఓ వాక్యం చెప్పబడుతుంది. ఈ సంభవాన్ని క్లుప్తంగా చెప్తున్నాను, గమనించండి. యేసు క్రీస్తును సిలువలో అప్పగించాలని చెప్పి బందిపోట్లు ఏం చేశారు, యేసు ప్రభువును బంధించి యేసు ప్రభువును పిలాతు దగ్గరికి తీసుకువచ్చేశారు. పిలాతు అతని దగ్గర ఏ నేరము లేదని గ్రహించాడు. అయినా కూడా అతని పైన నేరము మోపుతూ ఉన్నారు ప్రజలు. అతన్ని ఏ విధంగా శిక్షించాలని చెబుతూ ఉన్నారు ప్రజలు. ఆ రోజనగానే ఓ పండుగ రోజు వచ్చింది. బరబ్బా అనే ఓ ఖైదీ ఉన్నాడు, యేసు అనే ఓ వ్యక్తి ఉన్నాడు. ఇద్దరిలో ఎవరిని విడుదల చేయాలని యూద ప్రజలను అడిగినప్పుడు యూద ప్రజలు అంటున్నారు, ఆ యొక్క బరబ్బాని విడుదల చేయండి అంటున్నారు. అప్పుడు పిలాతు అన్నాడు, బరబ్బాని విడుదల చేస్తాను, కానీ నీతిమంతుడైన యేసుని ఏం చేయాలని అడిగారు. యూద ప్రజలంతా అంటూ ఉన్నారు, నీతిమంతుడైన ఈ యేసును చూసి అంటున్నారు, ఇతని రక్తము మా మీదకి మా పిల్లల మీదకి రాని అంటున్నారు. మా మీదకి మా పిల్లల మీదకి రాని అని చెప్పి తమకు తామే నేరాన్ని మోపుకున్నారు. తద్వారా జరిగిన సంభవం ఏంటో తెలుసా, యేసు క్రీస్తును సిలువలో అప్పగించారు, సిలువలో వేశారు. యేసు క్రీస్తు చనిపోయాడు, తిరిగి లేచి మరణించి తిరిగి లేచాడు. అన్ని జరిగిపోయాయి. ఇది జరిగి 40 సంవత్సరముల తరువాత అదే యెరూషలేము ప్రాంతములో యూదులపైకి రోమా సామ్రాజ్యం తీవ్రమైన యుద్ధము చేసి అక్కడ ఉన్న ప్రతి ఒక్క యూదులను నరికి చంపారు. గ్రంథంలో ఓ చరిత్రకారులు చెబుతూ ఉన్నారు, ప్రతి స్థలంలో ప్రతి వీధులను రక్తపు ఏరులుగా పార్చబడిందంట ఆ రక్తం. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా, వారు చెప్పిన మాట మా మీద మా పిల్లల మీద ఉండును కాక అన్నారు. వారికి వారే శాపాన్ని రప్పించుకున్నారు, వారికి వారే పాపాన్ని మోసుకున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు ప్రతి క్రైస్తవ కుటుంబంలో వారికి వారే శాపాన్ని రప్పించుకుంటున్న చరిత్రలు చాలా ఉన్నాయి. హైదరాబాద్ ప్రాంతంలో 3 రోజుల కూడికలు ఓ ప్రాంతంలో జరిగాయి. కూడికలు ముగిసిపోయిన తరువాత
ఓ కుటుంబం వచ్చి మాతో కూడా దర్శించి మా ఇంటి దగ్గర ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాం. ఆ సహోదరుడు చెప్పాడు, బ్రదర్, నేను మా పిల్లలు అందరూ కలిసి బిజినెస్ చేస్తున్నాం, చాలా పెద్ద బిజినెస్ చేస్తున్నాం, ఎంతో ఆదాయం వస్తుంది, వచ్చే ఆదాయం ఎటు పక్క వెళ్తుందో తెలియడం లేదు, ఎంత సంపాదించినా మిగలడం లేదు, ఏంటి కార్యం తెలియడం లేదు బ్రదర్. చాలా కష్టపడుతున్నాం, సంపాదిస్తున్నాం, కానీ కష్టపడే డబ్బు మిగలడం లేదు, ఏంటి కారణం తెలియడం లేదంట. నేను ప్రభు దగ్గర ప్రార్థన చేసిన వెంటనే ప్రభు చెప్పాడు, దానికి కారణం వారే, దానికి కారణం వారే. ఏంటి ప్రభువా? వారి బిజినెస్ లో వాళ్ళు ఇంతగా వేదన పడుతున్నారు, ఆర్థికంగా అప్పుల్లో ఉన్నారు, ఇన్ని సమస్యలకు కారణం వాళ్ళేనా? ఏంటయ్యా అని అడిగినప్పుడు ప్రభు చెప్పాడు, వాళ్ళు వారి కుటుంబానికి, వారి బిజినెస్ కు ఇంకా ఆశీర్వాదం కావాలని చెప్పి ఓ వ్యక్తిని రప్పించి, వృద్ధాప్యంలో ఉన్న ఓ వ్యక్తి, మాంత్రిక వ్యక్తి వచ్చి కుటుంబం చుట్టూ 4 ప్రక్కల పాముతో చేయబడిన విగ్రహాలు పెట్టి ఉన్నారు. అడుగు అన్నాడు, అడుగు అన్నాడు. ఆ సహోదరుడు చూసి అడిగాడు, బ్రదర్, దేవునికి విరోధమైన ఓ కార్యాన్ని, ఓ భయంకరమైన పాపాన్ని మీరు చేశారు, దేవునికి విరోధంగా మాంత్రిక శక్తులను, మాంత్రిక కార్యాలను, మాంత్రిక పిల్లలను తీసుకుని వచ్చి మీ ఇంటి దగ్గర పెట్టి ఉన్నారు, నిజమేనా అని అడిగాడు. ఆ సహోదరుడు చెప్పాడు, లేదు బ్రదర్, మేము క్రైస్తవులం కదా, అట్లంతా మేము చేయలేదన్నాడు. ప్రభు దగ్గర నేను అడిగాను, అయ్యా వాళ్ళు లేదంటున్నారు, ఏం చెప్పమంటారని. ప్రభు చెప్పాడు, లేదు, వారు చేశారు, సర్ప దోషం ఉందని చెప్పి ఓ వ్యక్తి వచ్చాడు, వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి వచ్చాడు, అడుగుగా అన్నాడు. మరలా అడిగిన వెంటనే ఆ సహోదరుడు తన యొక్క భార్యను చూశాడు. ఏమా అన్నాడు. ఆ సహోదరు చెప్పింది, చెప్పేయండి, చెప్పేయండి. తరువాత చెప్పారు, అవును బ్రదర్, దేవుడు మీకు చూపించింది నిజం, 4 పక్కల 4 పాముతో చేయబడిన విగ్రహాలు పెట్టి ఉన్నాము, దేవుడికి విరోధంగా పాపం చేశాము. ఆ దేవుడు చెప్పాడు, వెంటనే దాన్ని తీసి పడేయమని చెప్పు, నేను వారిని ఆశీర్వదిస్తానని చెప్పన్నాడు. అదే రీతిగా వారికి చెప్పాడు, అయ్యా వాటిని పెరిగి పడేయని, దేవుడు ఆశీర్వదిస్తానని. వెంటనే వాటిని పెరిగి పడేయడానికి సహకరించారు. అందరూ కలిసి వాటిని లోడి వాటిని పెరిగి పడేశాము. దేవుడు ఆశీర్వదించాడు. మరో సంవత్సరంలో మేము వెళ్ళినప్పుడు ఆ సహోదరుడు కుటుంబంగా మమ్మల్ని చూసి, అయ్యా మా కుటుంబంలో ఆశీర్వదింపబడ్డాం, వ్యాపారం ఆశీర్వదింపబడ్డాం, పూరి గుడిసెలో ఉన్న మా స్థితి ఈ రోజు అంతస్తుగా మెత్తలు కట్టేశాము, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. చదువుగడి దేవుడు మహిమపరుస్తామా? కారణం ఎప్పుడైతే తన పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకున్నారో అప్పుడే దేవుని కనికరం మా కుటుంబానికి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు చాలా మంది అనుకుంటున్నారు, బిజినెస్ లో, వ్యాపారంలో ఆశీర్వాదం కావాలి, పొలాల్లో ఆశీర్వాదం కావాలి, కుటుంబంలో ఆశీర్వాదం కావాలి, చేసే పనుల్లో ఆశీర్వాదం కావాలి. ఏ విధంగా ఆశీర్వాదం కోసం అడ్డదారిలో తిరగాలనుకుంటున్నారు. ఎవడో పనికిరాని వాడు ఇచ్చే నిమ్మ పండ్ల కోసం తిరుగుతూ ఉన్నారు, ఎవడో పనికిరాని వాడు ఇచ్చే తాయితులు, రేకుల కొరకు వెళ్తూ ఉన్నారు. నా క్రైస్తవుడా, అది శాపం, అది దేవుడి కోపాగ్ని నీ కుటుంబానికి వస్తుంది. జాగ్రత్త, జాగ్రత్త. చూస్ చేసుకుని తాగే నిమ్మకాయ, దానిపైన ఉంచే విశ్వాసం యేసై పైన ఉంచలేవా నీవు? ఎందుకు పనికిరాని రేకులు, ఆ రేకుల పైన, చెక్కల పైన ఉంచే విశ్వాసం యేసయ్య పైన ఉంచలేవా నీవు? పనికిరాని గుమ్మడికాయలు, పనికిరాని విగ్రహాలు, క్రైస్తవుడా ఉండి కూడా విగ్రహాలను ఇంట్లో పెట్టుకుని పూజిస్తూ ఉన్నావే, మారు మనస్సు పొందు, మారు మనస్సు పొందు. విగ్రహ ఆరాధన శాపం, శాపం. నిర్గమకాండ 20వ అధ్యాయంలో 4వ వాక్యం మీరు తేటగా చదివి చూస్తే, పైన ఆకాశం అందే కానీ, భూమి కిందైనా కానీ, భూమి కింద చలములో అయినా కానీ ఏ రూపానైనాను నీవు చేసుకునకూడదు, వాటిని సాగిలపడకూడదు, వాటిని నమస్కారం చేయకూడదు, అది శాపం. ఆ బైబిల్ గ్రంథం సత్యం. ఆమేన్, ఆమేన్. నీవు నేను ఆరాధించే దేవుడు ఆత్మయే ఉన్నాడు, ఆత్మస్వరూపి ఉన్నాడు. అటువంటి మహిమ కలిగిన అందమైన ఆ దేవుణ్ణి పనికిరాని ఏదో ఒక విగ్రహంతో పోలిస్తే ఆ దేవుడు ఊరుకోడు. ప్రియ సహోదరి, సహోదరుడా,
ఏదో ఒక పంది లాంటి ఓ బొమ్మను పెట్టి ఇదే రాష్ట్రపతి, ఇదే ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి ఒప్పుకుంటాడా? రాష్ట్రపతి ఒప్పుకుంటాడా? రాజ్యాంగ చట్ట ప్రకారం నిన్ను తీసుకువెళ్ళి జైల్లో వేస్తారు. తెలుసా? తెలుసా? అటువంటిది ఆకాశాన్ని భూమిని సృష్టించిన ఆ దేవుడు ఎంత అందగాడు, ఎంత సౌందర్యవంతుడు. అటువంటి మహిమ కలిగిన, ప్రేమ కలిగిన ఆ ప్రేమ స్వరూపైన దేవుణ్ణి ఏదో పనికిరాని విగ్రహంగా చేసి ఇంట్లో పూజిస్తూ వాటిని పెట్టుకుని సాగిలు పడుతున్నావేమో. మారు మనస్సు పొందు. యేసు తప్ప ఈ లోకంలో ఎవరు దేవుడు కాదు. ఒకే ఒక్క దేవుడు యేసు మాత్రమే. ఆయన ప్రేమ స్వరూపి, ఆత్మ స్వరూపి. ఆమేన్, ఆమేన్. ఏ విగ్రహానికి ఆయన పోల్చలేము, ఏ విగ్రహంతో ఆయన పోల్చలేము. ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుణ్ణి ఏదో ఒక రూపాన్ని పెట్టి ఇదే దేవుడు అనుకుంటున్నావేమో. జాగ్రత్త. ఈ రోజు నీ ఇంట్లో ఉన్న విగ్రహాన్ని ఈ రోజే పెరిగిపడి నీ కుటుంబానికి ఆశీర్వాదం. ఆమేన్, ఆమేన్. పనికిరాని రేకుల పైన, పనికిరాని నిమ్మకాయల పైన, పనికిరాని చెక్కల పైన మోసపోకు, మోసపోకు. మారు మనస్సు పొందు ఈ రాత్రి, మారు మనస్సు పొందు ఈ రాత్రి. ఎవరో చెప్పారు, ఏదో చెప్పారు, ఇక్కడికి పోతే ఆశీర్వాదం వస్తుంది, అక్కడికి వెళ్తే ఆశీర్వాదం వస్తుంది చెప్పి ఎవడి కాళ్ళ మీద పడుతున్నావేమో, ఎవడి దగ్గర వెళ్తున్నావేమో, ఎవడి దగ్గర వేల డబ్బులు ఖర్చు పెడుతున్నావేమో. జాగ్రత్త. పనికిరాని వాటిపైన ఆశపడి పనికిరాని వాటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఆశీర్వాదం ఇస్తుందనుకుంటే అది నీ మూఢత్వం. నీ కుటుంబానికి అది శాపాన్ని రప్పిస్తుందే కానీ అది ఆశీర్వాదం కాదు. ఆమేన్, ఆమేన్. మనకు మనమే రప్పించుకునే శాపం, మనకు మనమే రప్పించుకునే శాపం. ఓ రోజు చింతలవల్లి ప్రాంతంలో ఓ సహోదరుడు ప్రార్థన చేయడానికి పిలిచాడు. ఆ కుటుంబానికి వెళ్ళి కాలు పెట్టిన వెంటనే, కుటుంబంలో వెళ్ళి కాలు పెట్టిన వెంటనే ప్రభు చెప్పాడు, ఆ సహోదరుడు ఎందుకు నిన్ను పిలిచాడో తెలుసా అన్నాడు. తెలియదు ప్రభు అన్న, వాళ్ళకి గర్భఫలం కావాలి, అందుకోసమే పిలిచాడు. అవునా, ప్రార్థన చేస్తాం ప్రభు, నువ్వు ఇస్తావు కదా అన్న. ప్రభు చెప్పాడు, ఇంతకు ముందే వారికి గర్భఫలం ఇచ్చాను, వారికి గర్భఫలం ఇచ్చాను, అందమైన బిడ్డనిచ్చాను. నేను బిడ్డని ఇచ్చి కూడా వారు వద్దనుకొని అబార్షన్ చేసేశారు, అబార్షన్ చేసేశారు. నేను ఇచ్చిన ఆశీర్వాదాన్ని చంపేశారు. ఓ చిన్న బిడ్డను, ఓ చిన్న ప్రాణాన్ని వారికి వారే చంపేశారు. ఆ పాపం, ఆ శాపం ఆ కుటుంబంపై ఉంది. వారు మారు మనసు పొందందే నేను వారికి బిడ్డను ఇవ్వాలన్నాడు దేవుడు, ఇవ్వాలన్నాడు నా దేవుడు. ఆ సహోదరుడితో చెప్పాను, బ్రదర్ దేవుడు చెబుతున్న కార్యం ఇది, మీరేమంటారన్నాడు. ఆ సహోదరుడు తల వంచుకొని ఏడ్చాడు. బ్రదర్, మా భార్య ఎవరైనా చిన్న వయసులోనే ఎగ్జామ్స్ ఉన్నందువలన అప్పుడే ఎందుకు పిల్లలని చెప్పి అబార్షన్ చేసేసాం బ్రదర్. మంచిగా దేవుడు ఇచ్చాడు నిజం, 4 నెలలు ఉండింది నిజం. మేమే అబార్షన్ చేసాము, మేమే చేసాం బ్రదర్. కానీ ఇప్పుడు మేము బిడ్డలు కావాలనుకుంటున్నాము, కానీ మాకు పిల్లలు లేరే, మాకు పిల్లలు లేరే. దానికి కారణం మీరే కదా అని చెప్పాను. అబార్షన్ చేసి చంపడం పాపం కదా. ఓ చిన్న ప్రాణాన్ని చంపేసే నరహత్య, ఆ అధికారం నీకు ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? క్రైస్తవుడా, మారు మనస్సు పొందు, మారు మనస్సు పొందు. ఈ రాత్రి నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మారు మనస్సు పొందు. అబార్షణలు చేయడం పాపం, మనకు మనమే రప్పించుకునే శాపం. జాగ్రత్త, జాగ్రత్త. ఈ రోజు అనుకుంటున్న క్రైస్తవులు అనుకుంటున్నారు అబార్షన్ చేయడం అంటే ఐస్ క్రీమ్ తినేంత ఈజీ అయిపోయింది, యాపిల్ పండు కొనుక్కుని తినేంత ఈజీ అయిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళామా, వేల డబ్బు ఇచ్చామా, అబార్షన్ చేసామా, వచ్చేసామా. ఆ కడుపులోని ప్రాణాన్ని ఇచ్చింది దేవుడు. ఆమేన్, ఆమేన్. ఆ ప్రాణాన్ని చంపే అధికారం ఎవరికి లేదు, ఎవరికి లేదు. శాపం, శాపం, వారికి వారే రప్పించుకునే శాపం. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన పితరుల ద్వారా వచ్చే శాపమై ఉండవచ్చు.
మన కుటుంబంపై ఉండిన శాపమై ఉండవచ్చు, కారణంతో వచ్చిన ఏదో ఒక శాపమై ఉండవచ్చు, మనకు మనమే తెప్పించుకున్న శాపమై ఉండవచ్చు. అది ఏ శాపమైనా సరే దాన్ని మార్చాలంటే నా యేసు మాత్రమే సామర్థ్యం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. శాపాన్ని మార్చగలిగిన శక్తి నా యేసు మాత్రమే. ఆయన తప్ప ద్వారా ఈ లోకంలో శాపానికి పాపానికి విమోచన లేదు, విమోచన లేదు. ఎందుకయ్యా ఇంత గ్యారంటీగా చెప్పగలరని చెప్పండి మీరు అడగవచ్చు. గలాతీయులు 3వ అధ్యాయం 14వ వాక్యం తేటగా చెప్పబడుతోంది. యేసు క్రీస్తు మన కొరకై శాపగ్రస్తుడయ్యాడు. ఇంకా గట్టిగా యేసు క్రీస్తు మాత్రమే మన కోసం శాపగ్రస్తుడయ్యాడు. ఈ లోకంలో పాపాన్ని శాపాన్ని తొలగించే శక్తి ఆ యేసు క్రీస్తు రక్తంలో మాత్రమే ఉంది, ఆ పరిశుద్ధ నామంలో మాత్రమే ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని కోళ్ళ రక్తాలైనా, ఎన్ని గొర్రెల రక్తాలైనా, ఎన్ని బర్రెల రక్తాలైనా నీ పాప శాపాన్ని తొలగించలేదు. అది పరిశుద్ధుడైన యేసు రక్తము ద్వారా మాత్రమే. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యేసు క్రీస్తు మాత్రమే ఆ శాపానికి విమోచకుడు. నీ కొరకై, నా కొరకై, శాపాల కొరకై ఆయన శాపగ్రస్తుడయ్యాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రియ సహోదరి సహోదరుడా, చివరిగా ఒక మాట చెబుతున్నాను. మొట్టమొదటిగా శాపం ఆదాము హవ్వ ద్వారా ఈ భూమిపై శాపం వచ్చిన వెంటనే, ఎప్పుడైతే ఈ భూమిపై శాపం విధింపబడిందో ముళ్ళ చెట్లు మొలిచాయి. సిలువలో ఎంతో మంది ప్రాణాన్ని ఇచ్చారు, కానీ ఎవరికి ఆ ముళ్ళ కిరీటాన్ని ఎవరికి వేయలేదు. ఎందుకు యేసు క్రీస్తుకు మాత్రమే ముళ్ళ కిరీటం వేశారో తెలుసా? ఎందుకు యేసు క్రీస్తుకు మాత్రమే ముళ్ళ కిరీటాన్ని అల్లారో తెలుసా? ముళ్ళు శాపానికి గుర్తు. నా జనులు శాపంతో బాధింపబడడం నాకు ఇష్టం లేదు, నా జనుల యొక్క శాపాన్ని నేనే మోస్తానని చెప్పి తన యొక్క తలపైన మోసిన ఏకైక దేవుడు నా యేసు మాత్రమే. నా ప్రియ సహోదరి సహోదరుడా, స్పినా క్రిస్టి అనే భయంకరమైన విషపురమైన ముళ్ళు, అది సుమారు 2.5 అంగుళం ఉంటుంది. ఆ దేశంలోని ఒక భయంకరమైన ముళ్ళది. ఆ ముళ్ళ చెట్టులో నుంచి ముళ్ళ కిరీటంగా అల్లి యేసు ప్రభు యొక్క తలపైన కొట్టి వేదన పరిచారు. ఒక్కొక్క ముళ్ళు తలలో గుచ్చబడినదై శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. ఒక్కొక్క ముళ్ళు తల యొక్క కను రెప్పలకు, కను గుడ్లకు కూడా గుచ్చుకొనిందట. అంతటి భయంకరమైన ముళ్ళ కిరీటాన్ని తలపై మోసి కాళ్ళలో చేతుల్లో చీలతో కొట్టబడిన వాడే శిలువ మ్రాణులు మోసుకుంటూ 39 కుర్రాదెబ్బలు కూడా సహించి తన రక్తాలంతా చిందించి శిలువ మ్రాణు పైన అందరి కొరకు శాపమైన పాపమైన ఏకైక దేవుడు యేసు మాత్రమే. ఆ యేసు మాత్రమే రక్తాన్ని చిందించాడు. ఆ యేసు మాత్రమే తన ప్రాణాన్ని పెట్టాడు. యేసు మాత్రమే తన ప్రాణాన్ని చివరి వరకు పెట్టాడు. చివరి వరకు రక్తాన్ని చిందించాడు. ఎందుకో తెలుసా? ఆ రక్తము ద్వారా నా జనులు రక్షింపబడాలి. ఆ రక్తము ద్వారా పాపము శాపము నుంచి విడుదల కలగాలి. నా జనులు శాపముతో పాపముతో బాధింపబడడం నాకు ఇష్టం లేదు అని చెప్పి నా దేవుడైన యేసు ఈ లోకానికి మనుష్య అవతారముతో వచ్చి శ్రమలు అనుభవించి తన రక్తాలంతా చిందించి మన కొరకు శాపగ్రస్తుడయ్యాడు. ఆ యేసు
నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం చెబుతూ ఉంది, ఆయన నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. అందుకే నీ శాపాన్ని ఆశీర్వాదంగా ఈరోజు మార్చబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 23:5 వాక్యం తేటగా చెప్పబడుతుంది. బైబిల్ వాక్యం తేటగా చెప్పబడుతూ ఉంది. అయితే మన దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించాడు కాబట్టి, నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. శాపం, పాపం అనేది 3-4 తరముల వరకు వస్తుంది, నిజమే. కానీ వాక్యం చెబుతూ ఉంది, నిర్గమకాండ 20వ అధ్యాయంలో 6వ వాక్యం తేటగా చెప్పబడుతూ ఉంది, దేవుణ్ణి ప్రేమించే వారికి 1000 తరముల వరకు ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆశీర్వాదం ఏ విధంగా వస్తుందట? ఈ ఆశీర్వాదం ఏ విధంగా వస్తుందట? ఒకటే మార్గం, ఆ యేసు నామములో మాత్రమే. ఒకటే మార్గం, ఆ యేసు రక్తములో మాత్రమే. ఒకటే